ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, చాలా సంతోషమైన మనసుతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు సంతోషం అనే ప్రశ్న వచ్చిందా? అవును దేవుని బిడ్డలారా, చాలా సంతోషంగా ఉన్నాను. ఏప్రిల్ 6 వరకు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మరి డేట్ ఇంకా ఎక్స్ట్రా 3 డేస్ అయిపోయింది. ఈ 3 డేస్లో కొంచెం నేను ఫీవర్తో ఉన్నాను, అందుకని వీడియో చేయలేకపోయినాను. ఈ రోజుకి కూడా ఇంకా కొంచెం నీరసంగానే ఉన్నాను, కానీ మీకు చెప్పాలి నా థ్యాంక్స్ అనే ఉద్దేశం చొప్పున సిద్ధపడ్డాను. దేవుని బిడ్డలారా, మరి దాదాపు నేను 4 ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. నా ఆత్మీయుల సలహాను బట్టి పెట్టాను. కానీ పెట్టక ముందు మాత్రము ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా నాకు ఆత్మీయులు ఇచ్చిన సలహాను బట్టి ఆలోచించాను. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కోవాలి అన్నప్పుడు అట్లా వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ని బట్టి వాళ్ళు నాకు దొరకలేదు. మరి దేవుని బిడ్డలారా, అయినా నాకు నా ఆత్మీయుల ఒత్తిడి ఎక్కువ కావడాన్ని బట్టి ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి నేనే ఏదో ఒక విధంగా అని నా ఓన్గా నేను క్రియేట్ చేయడం ఎలా అనేది మొదలుపెట్టా. యూట్యూబ్లో ఆ వీడియోస్ చూస్తూ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అట్లా ఒక్కొక్కటిగా చూస్తూ మెల్లిగా నేను క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిన. మొత్తానికి ఛానల్ అయితే ఓపెన్ అయింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఇంకా పెట్టిన తర్వాత కూడా నేను పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు దేవుని బిడ్డలారా. ఒక 2 ఇయర్స్ వరకు కూడా, ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే యాప్స్లో ఉన్నాను. సింగింగ్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిలలో నేను ఉన్నాను. అందుని బట్టి ఇంకా అందులో ఉన్న సంతోషం కూడా అది కూడా వేరేగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉండడాన్ని బట్టి నేను ఛానల్ క్రియేట్ అయితే చేశాను, కానీ ఏదో అందులో ఉన్న పాటలు ఇందులో పెట్టడం అంతే తప్ప వాక్యం చెప్పడం అట్లా నేను చేయలేదు. తర్వాత సీరియస్గా అంటే ఒక 2 ఇయర్స్ నుంచి నేను వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిన. నాకు నేనే ఆలోచించుకున్నా, పాటలు పాడి నేను ఏం చేయాలి, మెసేజ్ ఇవ్వడం ద్వారా ఆత్మలు బలపడతాయి కదా, నేను నా టైంను నేను వేస్ట్ చేసుకుంటున్నానేమో అనే ఆలోచన వచ్చి ఇంకా పాటలను ఆపేసి వాక్యము చిన్నగా చెప్పడం స్టార్ట్ చేసిన. దేవుని బిడ్డలారా, మరి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే అదేమంత పెద్ద విషయము అని ఒకవేళ ఆలోచన ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి రావచ్చు, కానీ ఇది నాకు చాలా అమూల్యం దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి అని దాదాపు ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఎందుకు అని అంటే టైం ఎక్కువగా నేను నా మాటల ద్వారా అట్లా నేను ఇది చేస్తే వీడియో లెంతీ అవుతుంది, మళ్ళీ అట్లా వాక్యం వినరు అని ఆ తొందరలో నేను ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి అట్లా నేను ఎక్కువ అడగలేదు. అయినా దేవుని బిడ్డలారా, నేను ఒక 1000లో ఒక 100 మెంబర్స్ని కూడా నేను అడిగాను లేదు. నా రిలేషన్షిప్లో కూడా నేను ఎవరిని అంతగా ఫోర్స్ చేయలేదు. కేవలం వాక్యం విని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే ఇందరున్నారు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా నా వ్యక్తిగత ప్రార్థనలో నాకున్న సబ్స్క్రైబర్స్ అందరినీ నేను ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, నేను అడగకపోయినా ముందుకొచ్చిన నీ బిడ్డలు వారి కుటుంబాలను ఆశీర్వదించండి అని అడుగుతున్నాను. కాబట్టి దేవుడు మీ అందరి కుటుంబాలను తన కృపలో భద్రపరచబడాలి అని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకును ఈ ఛానల్ని మీరు ప్రోత్సాహపరుస్తారని నమ్ముతున్నాను. కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మా వాక్యం చెప్పేటప్పుడు మళ్ళీ మధ్యలో అడగడం ఇదంతా నాకు ఎందుకో బాగా అనిపించక కూడా నేను అడగట్లేదు, కాబట్టి అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. మరి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ముఖ్యంగా లైక్స్ ఇవ్వండి. దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇంకా ఛానల్ అప్ అవుతుంది.
ఇంకా కొంతమంది వింటారు కదా. కాబట్టి లైక్స్ ఈజ్ మస్ట్. అదేవిధంగా దేవుని బిడ్డలారా, మరి చాలా శ్రమ పడ్డాను. ఈ శ్రమకు ప్రతిఫలం మీరిచ్చారు, దేవుడిచ్చాడు. కాబట్టి దేవునికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.